ఏళ్ల తరబడి నలుగుతున్న బాబ్రీ మసీద్ రామజన్మభూమి కేసు కీలకమలుపు తిరిగింది. ఈ సమస్య పరిష్కారానికి చర్చలే శ్రీరామరక్ష అని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖెహర్ వ్యాఖ్యానించారు. ఈ నెల 31 లోపు ఈ అంశంపై ఇరు వర్గాలు తమ నిర్ణయం చెప్పాలని ఆయన ఆదేశించారు. వివాదాస్పద బాబ్రీ మసీదు రామ జన్మభూమి కేసును సత్వరం పరిష్కరించాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2010 నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై మూకుమ్మడి విచారణ జరపాలని తన పిటిషన్లో కోరారు. అలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. బాబ్రీ రామజన్మభూమి వివాదం సెంటిమెంట్, మతానికి సంబంధించిన అంశమని న్యాయస్థానం పేర్కొంది. సున్నితమైన భావోద్వేగాలకు సంబంధించిన విషయం కాబట్టి చర్చల ద్వారా పరిష్కారానికి ప్రయత్నించాలని సూచించింది. ఇరు వర్గాలు సంప్రదింపులు జరిపి సమస్యను కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలని, ఇందుకోసం 2 వర్గాలు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికింది. స్పందించిన సుబ్రహ్మణ్య స్వామి ఇరు వర్గాలు కూర్చుని చర్చలు జరపడం సాధ్యం కాదని, కోర్టుల జోక్యం తప్పనిసరని వాదించారు. సమాధానమిచ్చిన ధర్మాసనం మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అవసరమైతే తాను మధ్యవర్తిగా ఉంటానని చీఫ్ జస్టిస్ ఖేహార్ వ్యాఖ్యానించారు. బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదం తెరపైకొచ్చిన తర్వాత కేంద్రంలోనూ యూపీలోనూ బీజేపీ ప్రభుత్వాలు కొలువుదీరడం ఇదే మొదటిసారి. ఇలాంటి సమయంలో చర్చలతో సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలన్న సుప్రీంకోర్టు సూచనలు ఆసక్తికరంగా మారాయి. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ప్రతిపాదనను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు. ఇరు వర్గాలు చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. हो सकता था उतना बहुत ठोस फैसला दिया है, हम उसका स्वागत करते हैं. मुझे लगता है दोनों पक्षों को बैठ करके विवाद के समाधान के लिए एक रास्ता निकालना चाहिए. सरकार से जो सहयोग लोग चाहेंगे हम लोग उसमें सहयोग करेंगे. మళ్ళీ ఒకసారి అయోధ్యలో రామమందిర వివాదం తెర మీదకి వచ్చింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో దానికి వాళ్ళ మళ్ళీ చర్చకు అవకాశం ఏర్పడింది. 3 పాత్రికేయులు ఉన్నారు. వారితో మాట్లాడిన తర్వాత రాజకీయ పక్షాల వారితో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు చెప్పండి, ఠోస్ ఫైసలా అంటున్నాడు ఆదిత్యనాథ్. అది ఆదిత్యనాథ్ ఇక్కడ ఉండటం, అక్కడ మోదీ ఉండటం, ఈ సందర్భంలోనే ఆదిత్యనాథ్ యోగి ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తెర మీద తీసుకురావడం, అంటే అది కోర్టులో ఉంది, ఇదంతా ఒక వాతావరణం ఏర్పడుతుంది. కానీ ఇది ఎప్పుడో ఉంది. ఇది పరిష్కారం బయట కోర్టు వెలుపల జరగాలని చంద్రశేఖర్ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. అఫీషియల్స్ కమిటీ వేశారు. సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు సాధ్యం కాదంటున్నారంటే, సుబ్రహ్మణ్య స్వామి వాజ్ లా మినిస్టర్ అండ్ చంద్రశేఖర్ ట్రైడ్. పివి నరసింహారావు ట్రై చేసినప్పుడు దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయినాడు ట్రాక్ టు డిప్లొమసీలో. ఇప్పుడు చంద్రస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, పివిఆర్కే ప్రసాద్, వీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది మఠాధిపతులను కలుసుకొని, శంకరాచార్యులను కలుసుకొని, అటు మౌల్వీలను కలుసుకొని, ఇటు ముస్లిం పర్సనల్ లా బోర్డుతో మీటింగ్ పెట్టుకొని చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు చెడగొట్టింది ఎవరు? కళ్యాణ్ సింగే, అయితే అద్వానీయే, బీజేపీ జరగొట్టింది. కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఢిల్లీలో, లక్నోలో ఇప్పుడు ఏమైనా పరిష్కారం అయితే కావాలి. కానీ అది పరిష్కారం కావాలంటే రెండు వైపులా ఉన్న వాళ్ళని ఈరోజు అద్వానీ కూడా స్వాగతించారు. అద్వానీ కూడా స్వాగతిస్తారు. ఎందుకంటే బీజేపీ అంతా స్వాగతిస్తుంది, గవర్నమెంట్ స్వాగతిస్తుంది, వాళ్ళ యూపీలో వాళ్ళే ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తి, ఒక పోలరైజేషన్కి కారకుడైన వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మరి ముస్లిమ్స్ వస్తారు ఆ చర్చలకి. అంటే ఇప్పుడు మనకి ఇంతవరకు ముస్లిం లా బోర్డు ఈజ్ అగైన్స్ట్ ఇట్. ఇప్పటికే 5 సార్లు ప్రయత్నాలు జరిగినాయి. ఈ చర్చలు సఫలం కావు. అలా సమన్యాయం జరగదు. ఈ సమానాస్కందంగా ఉండవు ఈ చర్చలు. అంటే సమాన ఫాయిదాలే చర్చ జరగవు. ఇది వాళ్ళు ఇవ్వటం మనం పుచ్చుకోవటంలాగా ఉంటుంది అని ఒక వాతావరణం ఆల్రెడీ వచ్చింది. కానీ చర్చలు జరగవు, జరిగినా సఫలం కావు. ఏకపక్షంగా నిర్ణయం జరగాల్సిందే. గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినాయని మీరు చెప్పినారు. ఆ ప్రయత్నాలు జరిగిన క్రమంలో కళ్యాణ్ సింగ్ తదితరులు వ్యతిరేకించారని చెప్పారు మీరు. అప్పుడు ముస్లింలు ఏమన్నా సిద్ధపడ్డారా కాంప్రమైజ్కి? వాళ్ళు బయటికి రాలేదు, కానీ వాళ్ళు కూడా కలిశారు. ఇంకా మొత్తం మీదకి అందరినీ ఒక వేది మీద తీసుకురావడం, ఒక టేబుల్ దగ్గర తీసుకురావడం జరగలే.
వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఈ డిసెంబర్ 6, 1992లో వీళ్ళందరూ కర్షకులు పోవటం, దాన్ని పడగొట్టడం చేసింది జరిగింది. ఆ పడగొట్టే క్రమంలో కూడా కళ్యాణ్ సింగ్ మొత్తం హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, ప్రైమ్ మినిస్టర్కి అందరికీ వాగ్దానం చేశారు నథింగ్ విల్ హ్యాపెన్ అని. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది స్పోర్ట్స్ పంపించింది అక్కడికి, అయోధ్యకి దగ్గరలో పెట్టింది, వాడుకోవచ్చు అని. వాడుకోలేదు. సుప్రీంకోర్టును కూడా అడిగింది మాకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇవ్వండి, మేము ఇంటర్వ్యూను కావటం కానీ ఇవ్వలేదు. కాబట్టి మొత్తం మీద ఆ క్రమంలో నరసింహరావు బలయ్యాడు కానీ అది బాబ్రీ మసీద్ ఆగలేదు. కానీ అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేయగలము. కానీ ముస్లిమ్స్కి కూడా ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలంటే అది సాధ్యం కాదని నా ఉద్దేశం. ఇంతకుముందు చాలామంది చాలాసార్లు చాలా పరిష్కారాలు సూచించినారు కదా, ఇద్దరికి ఆమోదయోగ్యమయ్యేట్టుగా ఉండేట్టు. అప్పుడు రెండు పక్షాలు అంగీకరించలేదు కదా. అంగీకరించలే, అప్పుడే అంగీకరించలేదు. అంటే ఒక నరసింహారావు లాంటి వ్యక్తి, ఒక చంద్రశేఖరరావు లాంటి వ్యక్తి, అంటే ఆ ప్రాంతం చెందినవాడు, ఎవరిని భుజాన్ని వేసుకుని అక్కడ ఏ ప్రయోజనాలు లేని వాళ్ళు, సాధ్యం కానప్పుడు ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ అక్కడ మోదీ గారు ఉన్నప్పుడు అది ముస్లిమ్స్ని ఒప్పించడం అనేది జరిగితే మంచిదే. ఇప్పుడు ముస్లిమ్స్ ఓటు వేశారు, ముస్లిం మహిళలు కూడా బీజేపీకి ఓటు వేశారు, అందుకని అంత మెజార్టీ అవుతుంది. అది నిజమైతే ఇది కూడా నిజం కావచ్చు. ముస్లింని ఒప్పించగలిగితే ఇంక మంచిదే. ఇంక ఇప్పుడు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు? కాంగ్రెస్ కూడా ఆల్రెడీ స్వాగతించింది, లెఫ్ట్ పార్టీస్ కూడా ఆల్రెడీ స్వాగతించినాయి. పరిష్కారం కావాలని ఎవరైనా కోరుకుంటారు కదా, ఇది ఎట్లాగే ఉండాలి ఎవరు కోరుకుంటారు కదా. కాబట్టి పరిష్కారం అయితే బీజేపీకి ఒక అంశం పోతుంది. రామాలయ నిర్మాణం అయిపోయింది అనుకోండి, దే హావ్ టు సెర్చ్ ఫర్ సమ్ అదర్ ఇష్యూ టు పోలరైజ్ సొసైటీ. ఎస్ సార్. రవి గారు చెప్పండి, పావు శతాబ్దం 25 సంవత్సరాలు గడిచింది సరిగ్గా 1992 డిసెంబర్ మన బాబ్రీ మసీద్ కూల్చిన సంఘటన జరిగి 25 ఏళ్ల కాలం తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇష్యూ తెర మీదకి వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే 25 ఏళ్లలో మధ్యలో కూడా కళ్యాణ్ సింగ్ కాదు, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ప్రభుత్వం వచ్చింది, వెంటనే ఓడిపోయారు కానీ ఆ తర్వాత వచ్చారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది కోరిక మాత్రమే కాదు, ఈ కోరికతో పాటు చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. అయోధ్య అంటే అర్థం ఏంటంటే శాంతంగా ఉండేదని, యుద్ధం లేనిది అని వాస్తవానికి. కానీ 150 ఏళ్ళు 1850లో మొదలైంది. ఈ వేసింది కూడా ఈ గోరఖ్నాథ్ మఠ్. ఇప్పుడు ఈ మఠాధిపతి యోగి అవైద్యనాథ్కు సంబంధించిన వాళ్ళే ఈ మొట్టమొదట ఈ వివాదం మొదలైనప్పుడు వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు ఉన్నారు ఇక్కడ కూడా. కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని ఒక చిన్న సవరణ ఏంటంటే, సుప్రీంకోర్టు నేను మధ్యవర్తిత్వం వ్యవహరిస్తానలేదు, మధ్యవర్తిని ఎంపిక చేసే ప్రక్రియలో కావాలంటే అవును సార్, నేను ప్రిన్సిపల్ అవును సార్ ప్రిన్సిపల్ మీడియేటర్గా ఉంటాను, మా సోదర్ జడ్జి ఉంటాడు అన్నాడు. కానీ సెలెక్ట్ చేసుకోండి, ఇద్దరిని మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే మీరు చేస్తారని నేను అడిగితే ఆయన అన్నాడు. బట్ దేర్ ప్రైమరీ సజెషన్ వాళ్ళు ప్రైమరీగా చెప్పి ఐ డోంట్ మైండ్, దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద డైరెక్ట్. వాళ్ళు మొదట చెప్పింది మీరు మధ్యవర్తులను చూస్ చేసుకోండి, ఇద్దరు కూడా చూస్ చేసుకుంటే కూర్చోవచ్చు అన్నారు. ఇది కుదరదు, ఇంతవరకు జరగలేదు అన్నట్టుగా ఈయన మాట్లాడితే కావాలంటే మేము కూడా ఉంటామని ఒక మాట అన్నారు. అది దేనికి అంటే ఈ ప్రాసెస్ చేయడానికి అది చాలా సమస్య. అందుకని సుబ్రహ్మణ్య స్వామి లాంటి వ్యక్తి కూడా అది కాదన్నారు. నిజానికి స్వామి వెళ్ళడం మామూలుగా సుప్రీంకోర్టు చాలా విషయాల్లో చెప్తుంటారు కదా, ఈ రోడ్డు మీద ఈ ట్రాఫిక్ సమస్యను, ఈ గ్యాస్ ఈ కాలుష్య సమస్యను జూన్లోగా మీరు పరిష్కరించి మాకు ఆదేశాలు, మాకు నివేదిక సమర్పించారు. అదే కుదిరే వ్యవహారం కాదు. రెండోది టైం లిమిట్ పెట్టినట్లేదు అంటే ఒక అసహజంగా కృత్రిమంగా సృష్టించబడిన ఒక వివాదం కొన్ని వందల ఏళ్ల తర్వాత, దాంతో రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాలతో అధికారంలోకి వచ్చిన పరిస్థితులు, రాజకీయ ప్రయోజనం పొందిన వాళ్ళే అధికారంలో ఉన్నారు. దీనికి సంబంధించి బీజేపీ పెద్దల కేసులు కూడా అందుకనే చాలా మంది మొన్ననే కదా సుప్రీంకోర్టు అయోధ్య అద్వాని మీద మీరు ఎందుకు కేసు పెట్టలేదు, మీరు మళ్ళీ దాన్ని తిరగదోడని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఒకవైపున అంత పెద్ద డిస్ప్యూట్, అంత పెద్ద నాయకులతో ఉంటే దాన్ని మీరు ఇప్పటికిప్పుడు పరిష్కారం చేసి ఎన్ని కూర్చోబెట్టి అంటే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నిజానికి దాన్ని ఏం ప్రాతిపదిక సుప్రీంకోర్టు తీసుకోవడం లేదు ఇప్పటికీ. అంటే దాన్ని 3 భాగాలు చేయండి, ఒక భాగం రామ మందిరానికి, ఒక భాగం ఏమో ఆ స్థానికంగా ఉన్న వాళ్లకు, ఇంకో భాగం కూడా ఒక విధంగా హిందూ మహాసభకి, అంటే 2 భాగాలు వీళ్ళకి అది ఇమ్మని ఒకటి చెప్పారు. దాన్ని కూడా తీసుకోవడం లేదు. అందుకని వినడానికో లేదా కొంత చర్చ నడవడానికో బాగుండొచ్చు, లేకపోతే ఇప్పుడు చాలా బలంగా సంఘ పరివారం ఉంది కాబట్టి వాళ్ళ తరహా పరిష్కారాన్ని కాస్త ముందుకు నడిపించడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. సరిగ్గా ఇప్పటికే బాబ్రీ మసీద్ కమిటీ ఆయన ఆ జిలాని అని ఆయన తోసిపుచ్చేసాడు, మేము దీన్ని అంగీకరించడం లేదని కూడా ఆయన చెప్పాడు. కాబట్టి నేను అనుకోవడం అసలు ఇంతకుముందు దీంట్లో జోక్యం చేసుకోవచ్చా లేదా అని రాష్ట్రపతి
రెఫర్ చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా చెప్పింది. ఇన్ని సంవత్సరాలు తన దగ్గర పెట్టుకొని 1947 నుంచి ఇప్పటికిప్పుడు మీరు మార్చి 31లోగా దీని మీద తేల్చండి అని చెప్పడం అనేది అది ఆదేశం బాగానే ఉంది, కానీ చాలా అవాస్తవికంగా ఉంది. అనేక సందేహాలకు కూడా అది అవకాశం ఇస్తుంది, అనేక సంవాదాలకు సందేహాలకు కూడా. పెద్ద ముందుకు నడుస్తుందని నేను అనుకోవట్లేదు ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి. ఒకటి ఏదైనా అవతల వాళ్ళకి తల వంచేసి ఇంకా జరగదని భావించే ఒక వర్గం వాళ్ళకి ఏమన్నా దొరికితే మనం చెప్పలేం. ఇప్పుడు మూర్తి గారు చెప్పారు కదా, చంద్రశేఖర్ చాలా బలహీన ప్రధాని, అంత విశ్వాసపాత్రుడైన అంత విశ్వసనీయత అయింది చాలా తక్కువ. నరసింహారావు విషయంలో కూడా చాలా భిన్నమైన అంచనాలు ఉన్నాయి. ఆయనకు తెలిసి ఇదంతా జరిగిందని భావించే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. కాదు ఆయన చాలా బలైపోయాడా, ఆయన బలైపోయాడా, ఈ దేశంలో లౌకిక తత్వం బలైపోయిందనే దాని మీద చాలా స్పష్టమైన రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి సిబిఐ విజయరామారావు చెప్తుంటారు, సిబిఐ డైరెక్టర్, మా దగ్గర ఇన్పుట్స్ లేవంటాడు ఆయన. ఇన్పుట్స్ లేవా, ఉన్నా స్పందించలేదు తెలియదు. కాబట్టి ఇంత దీర్ఘకాలికమైన సమస్యకు మార్చి 31 లోపల అంటే అప్పట్లో యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తప్పుదోవ పట్టించాడు కేంద్రాన్ని అనే ఒక వాదన సార్. అదే అవన్నీ ఒక కళ్యాణ్ సింగ్ దవెందుకు పడ్డారు సార్? జాతీయ సమగ్రతా మండలి అన్ని పార్టీలు కలిపి మీకు అధికారం ఇస్తుంది. అది ఇప్పుడు అది గత జల సేతు ముగిసిపోయిన చరిత్ర. సార్ సౌత్ ఇండియన్ నార్త్రనో లేకపోతే బ్రాహ్మణో నాన్ బ్రాహ్మణ్, ఈ చర్చ అంతా వ్యర్థమైన చర్చ అండి. ఇది అక్కడ మొత్తం అన్ని వాళ్ళనే కదా అన్నది ఓడించింది, అన్నది ఓడించింది వాళ్ళనే. ఏడోటం ఏం లేదు అక్కడ, ఏడ్చింది ఆయన. వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. ఏడుస్తుంది నరసింహారావు ఆయన అభిమానులు. ఏమంటే ఆయన అనవసరంగా బలైపోయాడు. ఆయనకు ఒక మాట, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ లో అన్ని ప్రతిపక్షాలు ఆయన పూర్తి అధికారం ఇచ్చాయి, ఆయన చర్య తీసుకోలేదు. అయిపోయాక పని అయిపోయాక అక్కడ కూల్చేసాక ఆయన రాజీనామా చేశాడు. అప్పటికే కళ్యాణ్ సింగ్ డిస్మిస్ చేయడం. మనం గీట్రే సంపాదకులు వాహితో మాట్లాడదాం. సుప్రీంకోర్టు ఇవాళ ఒక ప్రతిపాదనతో వచ్చింది, కావాలంటే మధ్యవర్తిత్వం వహిస్తాం, మీరే మధ్యవర్తులు పెట్టుకోండి రెండు వైపులా. లేదు మమ్మల్ని మధ్యవర్తిత్వం వహించామంటే కూడా వహిస్తామంటున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం దొరికే సూచన కనిపిస్తున్నదా? మూర్తి గారు ఇందాక చెప్పినట్టు ఈ సమస్య కోర్టు బయట పరిష్కారం ఏదైతే ఎప్పుడో అయిపోవాల్సింది. 20 సంవత్సరాలు ప్రయత్నాలు ఇంకా జరిగే అవకాశాలు, వాతావరణం బాగుంది. ఇప్పుడు వాతావరణం మనం చూస్తే ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గోరఖ్నాథ్ మఠ్కి సంబంధించిన దిగ్విజయనాథ్ కాలంలోనే 1949లో ఐడల్స్ ప్లేస్మెంట్ జరిగింది. ఆయన శిష్యుడు అద్వైతనాథ్ శిష్యుడు ఆదిత్యనాథ్. గోరఖ్నాథ్ మఠ్ మొత్తం 1937 నుంచి ఇప్పటి వరకు యాక్టివ్ పొలిటికల్ రూల్లో ఉంది. అప్పటి నుంచి ఆ మహంత్ అక్కడ ఎన్నికవటం అనేది మామూలు. ఇది ఒకటి. ఇప్పుడు ఆయన అక్కడ ముఖ్యమంత్రి, అంటే హార్డ్ కోర్ ఫార్ రైట్ ముఖ్యమంత్రి ఉన్నారు అక్కడ. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇటీవల ఉత్తరప్రదేశ్ పరిణామాలు, ముజఫర్నగర్ రైట్స్ కానీ, దాద్రి కానీ, గో రక్షా గ్రూప్స్ కానీ, ఇవి సృష్టించిన ఒక వాతావరణం ఉంది. వీటన్నిటిని ముందు పెట్టుకుని ఆలోచిస్తే ఒక గ్రూప్ ముస్లింలు రాజకీయంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వాతావరణం ఇది, సామాజికంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వాతావరణం, ఆర్థికంగా వారి పరిస్థితి చాలా దారుణంగా, సచర్ కమిటీ రిపోర్ట్, రంగనాథ మిశ్రా కమిషన్, ఇవన్నీ మనం ముందు పెట్టి మాట్లాడవచ్చు. ఈ వాతావరణంలో ఇప్పుడు మరో వర్గం ఎన్నికల్లో బాబ్రీ మస్జిద్ సమస్యని తీసుకుని దానివల్ల ఎన్నికల ప్రయోజనాలు పొందుతూ వచ్చిన ఆ సమూహం ఇప్పుడు ఈ రెండింటి మధ్యన మీరు బయట కూర్చుని ఇప్పుడు మాట్లాడుకుని పరిష్కారం చేసుకోండి అంటే ఆ సమస్య మాట్లాడుకునే పరిస్థితి ఎలా ఉంటుంది? పూర్తిగా ఒత్తిడిలో ఉన్న ఒక సమూహం, ఆధిక్యంతో పై చేయితో ఉన్న ఒక సమూహం, పైగా ఉత్తరప్రదేశ్లో ఈ వివాదంలో సున్నీ వక్ఫ్ బోర్డ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. ముఖ్యమంత్రి చెప్తే సున్నీ వక్ఫ్ బోర్డులో ఎవరన్నా మాట్లాడతారు? అసలు ఆ కేసును వాపసు తీసుకోమన్నా తీసుకునే పరిస్థితి ఉంటుంది. సున్నీ వక్ఫ్ బోర్డుని మెడలు వంచడం అనేది యూపీ గవర్నమెంట్కి కష్టమా? అది ఒక పార్టీ, సున్నీ వక్ఫ్ బోర్డు ఇది ఒక పార్టీ. ఇంకా వేరే అపలెంట్స్ ఉన్నారనుకోండి, అది వాళ్ళు వ్యతిరేకించవచ్చు, అది వేరే విషయం. కానీ ఒత్తిళ్లు పనిచేస్తాయి. అంటే తీవ్రమైన ఒత్తిళ్లు పనిచేసే వాతావరణం ఇప్పుడు ఉన్నప్పుడు ఈ వాతావరణంలో కోర్టు మీరు బయట పరిష్కరించుకోండి అని చెప్తే ఆ పరిష్కారం ప్రజాస్వామికంగా కానీ
నైతికంగా కానీ ఏ విధంగా ఉంటుంది అది మనం ఆలోచించవలసిన పరిష్కారం కావచ్చేమో. ఒత్తిళ్లు విపరీతంగా పెంచి పరిష్కారానికి జఫ్రియాబ్ జిలానీ అయితే మేము ఒప్పుకో అన్నాడు. ఎంఐఎం ఈయన కూడా ఏదో మేము దాన్ని ఒప్పుకోమని చెప్పి ఏదో కామెంట్ ఆయన చేశాడు, ట్వీట్ ఏదో చేశాడు ఇవాళే. సో ఇంకా చాలామంది చేయవచ్చు, చాలామంది ఒప్పుకోకపోవచ్చు. ఇందులో కేవలం 2 పక్షాలు లేవు కదా, చాలామంది ఉన్నారు. ఆ చాలా అప్పీల్స్ చేసిన వాళ్ళలో కోర్టు ఏ విధమైన తీర్పు ఇచ్చినా దానికి అంగీకరిస్తామని చెప్పిన వాళ్ళు ముస్లింలే. కోర్టు తీర్పు విషయంలో రకరకాల మాటలు వచ్చినాయి, అటు నుంచే వచ్చినాయి. ఈ వాతావరణంలో చాలామంది ఉన్నప్పుడు, అక్కడ అపీలెంట్స్ చాలామంది ఉన్నప్పుడు, వీళ్ళందరి మధ్యన ఎవరు అసలు టైటిల్ షూట్ కదా, టైటిల్ షూట్ అసలు అయినప్పుడు ఆ టైటిల్ షూట్ని రాజీ పరిష్కారం ఏ ఇద్దరి మధ్యన కుదురుతుంది? దీని గురించి ఇద్దరు ఎవరు అనేది ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నిర్మోహి అఖాడా ఒకటి ఉంది, ఆ తర్వాత రామ్లల్లా విరాజమాన్ ఒకటి ఉంది. సున్నీ వక్ఫ్ బోర్డుకి 3 ముక్కలు కదా చేసింది 2010 జడ్జ్మెంట్లో మనకి. ఆ 3 ముక్కల్లో 2 ముక్కలు హిందువులకి ఇచ్చారు, 1 ముక్క ముస్లింగా. అయితే రామ్లల్లా విరాజమాన్కి ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారా నిర్మోహి అఖాడా? దానికి వ్యతిరేకంగా అప్పీల్స్ చేసిన వాళ్ళు ముస్లింలు చేశారు అప్పీల్స్. 5 అప్పీల్స్ వెళ్తే 3 హిందువులు చేసిన అప్పీల్స్ ఉన్నాయి. సో ఇది అంటే ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తారా, హిందువులు మాత్రమే వ్యతిరేకిస్తారా అని అంత తేలిగ్గా చెప్పే పరిస్థితి లేదు. చాలామంది చాలా రకాల కారణాలు, చాలా రకాల ప్రయోజనాలు అక్కడ ముడిపడి ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఒక స్థాయికి తీసుకురావటం, ఒక టేబుల్ మీద కూర్చోబెట్టడం, ఆ తర్వాత ఆ చర్చల్లో సమస్య పరిష్కారానికి తీసుకెళ్ళటం, ఇది అంత తేలిగైన విషయం కాదు. తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ముస్లింలకు సంబంధించి ఇటువైపు నుంచి వచ్చిన అపిలెంట్స్ ఎవరున్నారో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కొంతవరకు సాధించగలరేమో, కానీ ఈ గ్రూపుల్లోనే ఒప్పించడం అనేది కూడా సాధ్యం కాదు. ఇక్కడ హిందూ గ్రూపులను ఒప్పించడం కూడా అంత తేలిగైన వ్యవహారం కాదు. కాబట్టి ఇది బహుశా కోర్టు బయట పరిష్కారం అనేది సుదూరమైన స్వప్నమే. చాలా వరకు అభిప్రాయం అదే వస్తుంది, కోర్టు బయట ఇది పరిష్కారం అయ్యే అవకాశం లేదని సుబ్రహ్మణ్య స్వామి కూడా అన్నట్టున్నాడు. ఇవాళ సార్ మాట్లాడదాం, రాజకీయ పక్షాల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఇలా ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద 4th ఎస్టేట్. మనం అయోధ్య రామ మందిర వివాద పరిష్కారం గురించి మాట్లాడుతున్నాం. సుప్రీంకోర్టు సూచించింది మధ్యవర్తిని పెట్టుకోండి, మాట్లాడండి, కోర్టు బయట పరిష్కారం సాధించండి అని చెప్తూ ఉన్నది. దానికి సంబంధించి దయాకర్ చెప్పండి. తర్వాత కాలంలో ఒక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నది, యూపీఏ నాయకత్వంలో కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ అధికారంలో ఉన్నది. దీనికి సంబంధించి చాలా జరుగుతూ వచ్చినాయి. ఇవాళ సుప్రీంకోర్టు చేస్తున్న సూచన ఎట్లా ఉంది? రామమందిరం ఇష్యూ పరిష్కారానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కోసం తీర్పు అనుకోవాలన్నా, దీన్ని తీర్పు కాదు సలహా కోసం సలహా అంటే మళ్ళీ ఇక్కడ తీసుకుంటే బయట విఫలమైపోతే మళ్ళీ సుప్రీంకోర్టులోకే పోతుంది బాల్. ఇక్కడ నిర్ణయం కనుక ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ సహజంగానే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అవకాశం ఉంటుంది. అంటే తీర్పు కొరకు సలహా ఇచ్చినట్టు అనుకోవాలి, మీడియేషన్ కొరకు. అయితే ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ ప్రయత్నాలన్నీ కూడా 2 పార్టీలు కూడా, ఇరు పార్టీలు కూడా ఇటువైపు పాజిటివ్ కానీ నెగిటివ్గా ఉన్నాయి. ఏది ఈ దీన్ని పరిష్కరించుకోవడానికి. ఇంకా యోగి ఆదిత్యనాథ్ కోణం నుంచి కనుక చూస్తే పరిష్కారం అయితే ఇదొక పరీక్షలో విజయం సాధించినట్టే. ఎందుకంటే తనకు అసలే ఈ మఠానికి సంబంధించిన వ్యక్తి అని, లేదంటే పూర్తిగా హిందూ అనుకూలమైన ముస్లిం వ్యతిరేకమైన వ్యక్తి అనే దాని నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండవది, ఇంతకుముందు మిత్రుడు మాట్లాడినట్టు ఆయన ముఖ్యమంత్రిని చేయడమే కొన్ని వర్గాల నుంచి విమర్శ వచ్చింది కదా. విమర్శ వస్తే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక సానుకూల వైఖరి ఆదిత్యనాథ్ తీసుకోవచ్చు, లేదంటే బీజేపీ సెంట్రల్ పార్టీ తీసుకుంటుందో చూడాలి. బట్ మనమైతే కానీ ఎన్నికల ప్రచార సమయంలో రామ మందిరం ముద్ద తీసుకొచ్చినారు కదా ముందుకి. రామ మందిరం తీసుకొచ్చినంటే అక్కడ స్టేక్ హోల్డర్ ఇక్కడ కూడా ఉన్నారు కాబట్టి 50 అంటే 3 పార్టీలు ఉన్నాయి. దాంట్లో ఇంకో ఏదో మఠం కొరకు కూడా ఉన్నది. 3 పార్టీలకు సమపాలనగా పంచాలని గతంలో తీర్పు వచ్చిన పరిస్థితి ఉన్నది. ఒకవేళ కనుక ఇరు వర్గాలు రాజీకి వచ్చి అదే ప్రాంతంలో బాబ్రీ మసీదు, అదే 2 హిందూ అవుట్ఫిట్స్ ఒకటి ఈ ఒకవేళ ఆ అంగీకారానికి వస్తే మంచిదే, కానీ వాస్తవానికి ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే లేవనే చెప్తున్నప్పటికి కూడా ఒక మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు నిజంగా భాజపా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈరోజు చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్య పరిష్కారానికి ఇక మా మీద నెపం ఎందుకు? ఇక కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు. ఆ రోజు రాష్ట్రంలో మేము లేం, కేంద్రంలో ఉన్నాం.
కళ్యాణ్ సింగ్ ఉన్న రోజు పివి నరసింహరావు గారు ఉన్నారు. అది పివి నరసింహరావుకి కూడా ఆపాదించబడ్డది. అసలు ఆయన మౌనంగా ఉండబట్టి ఇదని చెప్పి లా అండ్ ఆర్డర్ స్టేట్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ని బదనాం చేసే పరిస్థితి ఒకటి. రాజీవ్ గాంధీ శిలాన్యాస్ చేసిందే ఆయన అని చెప్పి ఇలాంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి ఉన్నది. దానికి తీర్పులు వచ్చినాయి, అన్ని కొందరు కాంగ్రెస్ వారే పివి నరసింహరావు మీద చేసినారు. చాలా మంది ఆయన వ్యతిరేకులు. అప్పుడు ఉత్తర భారతానికి చెందిన వాళ్ళు దక్షిణ భారతానికి చెందిన అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు రామ మందిరం పరిష్కారానిక సమస్యను పెంచడానికి అనేది కూడా ఇప్పుడు ఒక అనుమానం వస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఒకవైపు ఒక సీటు కూడా ఇవ్వకుండా ముస్లింలకు ఏకపక్షంగా వచ్చిన తీర్పు, ఏకంగా పూర్తిగా ఒక సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి ఈరోజు ముస్లింలు ఒక అభద్రతతో ఉన్న పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోబోతున్న పరిస్థితుల్లో ఎట్లా ఉంటాయి అనేది ఒకటి. ఇంకా రెండో అంశం ఏంటంటే ఈరోజు ఇస్లామిక్ మొత్తం సమాజం అంతా కూడా మోడీ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉన్నది. బీజేపీ మీ మీద నమ్మకం ఉంచినట్టయితే 31% మంది ముస్లిం మహిళలు లేదంటే ముస్లిం సమాజము ఈరోజు అదే ముజఫరాబాద్ నుంచి మొదలు పెడితే అలీగఢ్ వరకు మీకు ఓట్లు వేసిందని కనుక నమ్మితే మీరు ఈ సమస్యను నమ్మాల్సిన పరిస్థితే కదా, ఫలితం అట్లా వచ్చింది కదా. నేను అందుకే అంటున్నాను, ఇంకా మీకు ఎక్కడిది ముస్లింలు హిందువులు సమానం, ఎవరికి ఏం బేసిజాలు లేవు, ఎలాంటి గడ్జెస్ కూడా లేవని చెప్పి తీర్పు వచ్చింది కదా. ఇలాంటప్పుడైనా వాళ్ళ యొక్క న్యాయ వినతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన తీర్పులకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి ముస్లిం సమాజానికి కూడా. ఇక దీన్ని చరిత్రకు పోతేనేమో వివాదాస్పదంగానే ఉంటుంది. అది రాముడు అక్కడ పుట్టిండు అంటే లేదు బాబరే ఆడ వచ్చిండు అని చెప్పి ఇలాంటివన్నీ మనం మూలాలకు పోతే ఇదే వస్తుంది. కానీ పరిష్కారానికి ఒక పుట్టిన ప్రాంతం అయితే మహా అయితే 1 ఎకరమో 2 ఎకరాలు ఉంటుంది. ఆడ ఉన్న ప్రాంతం పెద్ద విశాలంగా ఉన్నది. హిందూ ముస్లిం యొక్క ఐక్యతకు ప్రతీకగా 2 గుళ్ళను ఆడ గట్టి ప్రయత్నం భాజపా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ప్రజల ముందున్నదే కాదు, దేశం మొత్తంగా కూడా మైనారిటీలు ఈరోజు మోడీకి సరెండర్ అయిందనే చర్చ వస్తుంది. ఎక్కడ చూసినా సరే బీజేపీ కాదు, మ్యాక్సిమంగా వాళ్ళు లేకపోతే ఇట్లా ఓట్లు ఎట్లా వచ్చినాయి అన్న దగ్గర ముస్లింలు మీ వైపే ఉన్నప్పుడు ముస్లిం సమాజాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా బీజేపీకే ఉన్నప్పుడు సమస్యను మళ్ళీ కోర్టు దానికి తీసుకుపోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. మార్చి 31 పార్టీ అగ్రీవ్డ్ పార్టీ అక్కడనే ఉంది. తర్వాత ఎవరైతే వాళ్ళు కావాలని కోరుకుంటారో ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు. ప్రపోజల్స్ కూడా ఆల్రెడీ డిస్కస్ అయ్యి నాని ఉన్నది. ఎవరి మొండితనం వల్ల ఆగిందో దాన్ని చర్చించుకోవాల్సిన బాధ్యత. ఇంకా చర్చించడానికి ఏం లేదు. చర్చించడానికి ఎక్కడిది? ఇంకా వ్యతిరేకించిన పార్టీ, ఒకవేళ వ్యతిరేకించిన పార్టీ ఏది మన ఆదిత్యనాథ్ వైపు ఉన్న పార్టీ అయితే అధికారంలో ఉన్నది. త్యాగం చేస్తారా, వాళ్ళకి కట్టిస్తారా? లేదు, అటువైపు ముస్లిం సమాజం ఈరోజు కోరుకుంటున్నది నాకు కూడా వాటా ఇవ్వమని అక్కడ అడుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళ యొక్క బాధల్ని, ఈతి బాధలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో 100 మందిని అక్కడ ప్రాణత్యాగాలు జరిగినాయి. అక్కడ మనకు బయటికి చర్చనేమో రామమందిరంగా జరుగుతుంది, కానీ రామమందిరం చుట్టూ జరిగిన సంఘటనలు ఏవైతే వీటికి సంబంధించిన కొన్ని 100 ప్రాణాలు పోయిన పరిస్థితులు. ఇక భవిష్యత్తులో నేను మనం అనుకుంటున్నట్టు మోడీ గారు చెప్తున్న ప్రజాస్వామ్యం, మన ఆదిత్యనాథ్ గారు తీసుకురాబోతున్న న్యూ సెక్యులరిజం ఈరోజు దీనికి ప్రతీక కావాలని నేను కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా మేము దాన్ని స్వాగతించినాం. కోర్టు కూడా ఒక అంచె కిందికి దిగి తన పరిధిలోని అంశాన్ని ప్రజల వద్దకే పెట్టింది. అంటే ఒక చారిత్రాత్మకమైన ఒక నిర్ణయం అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోర్టు ఎప్పుడు కూడా తన పరిధిలోనికి వచ్చిన అంశాన్ని రాజకీయ పార్టీలకో పౌర సమాజానికో విడిచిన సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయి. ఇక్కడ పౌర సమాజం యొక్క విఘ్నత, ఇప్పుడు హిందూ ముస్లింల యొక్క ఐక్యత కలిసి ఈరోజు ఒక మంచి నిర్ణయం రావాలని కోరుకుంటున్నాం. రైట్ దయాకర్, మనం ఒకసారి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డితో మాట్లాడు. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, ఇది ఒకవేళ నిజంగానే సుప్రీంకోర్టు సూచిస్తున్నట్టుగా న్యాయస్థానం వెలుపల కనుక మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోగలిగితే బీజేపీ చరిత్రలో నిలిచిపోతుంది కదా. కేంద్రంలో అధికారంలో ఉన్నది, వాళ్ళ ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్నది. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ చూశారు, చాలా క్లియర్గా మేము స్వాగతిస్తామని చెప్పారు ఆయన. ఠోస్ ఫైస్లా అన్నారు ఆయన. అయితే ఒకటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ని మనం ఎవరం కూడా దాన్ని ఇంకొక దృష్టితో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది పెంచడానికి పనికొస్తుందా? వాళ్ళు ఏం చెప్పారు చాలా క్లియర్గా, సుప్రీంకోర్టు ఇంకేదో ఆలోచనతో ఇంకేదో దృష్టితో చెప్పింది. చాలా క్లియర్గా డైరెక్షన్లో సెంటిమెంట్స్ అండ్ ఇమోషన్స్ కెనాట్ బీ ఇన్ ది కోర్ట్ హాల్. ఇవి కాకపోతే ఈ యొక్క సమస్య అనేది చాలా దీర్ఘకాలంగా పెండింగ్ ఉంది. దాంట్లో సెంటిమెంట్ అండ్ ఇమోషన్స్ బలంగా ఉన్నాయి కాబట్టి వీటిని కోర్టు బయట పరిష్కరించుకునే అవకాశం ఉంటే చేయమని చెప్పేసి వారు చెప్పారు. తర్వాత మూర్తిగా చెప్పినట్లు నేను ప్రిన్సిపల్ మీడియేటర్ ఉంటాను కూడా నేను ఇష్టపడతానని చెప్పేసి సాక్షాత్ ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.
సరే ఎవరెవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరెవరు దాన్ని అగ్రీవ్డ్ పార్టీస్ అని. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బేసికలీ అవాస్తవికంగా ఉంది, ఇంత తొందరగా పరిష్కారం రాదని చెప్పేసి రవి గారు అన్నారు. ఎస్, సమయం చాలా తక్కువగా ఉంది. ఏ విధంగా చేయబోతారనేటువంటి ఆ పార్టీస్ అనే విషయం మీద మనం ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. బీజేపీ మేనిఫెస్టోలోనే పెట్టింది, మేము ఈ గవర్నమెంట్ ఏర్పడితే విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ది పాసిబిలిటీస్ టు కన్స్ట్రక్ట్ ఎ రామ్ టెంపుల్ విత్ ఇన్ ది లీగల్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటి అవకాశాలను బట్టి అని చెప్పారు. విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్ అని చెప్పారు. అది మేనిఫెస్టోకి ఏమండి రాష్ట్ర మేనిఫెస్టో మోడీ గారు రాష్ట్ర మేనిఫెస్టో గురించి చెప్తున్నాను అక్కడ. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక అమికబుల్ సొల్యూషన్ అందరూ సంతోషిస్తారు. కాకపోతే చర్చ జరిగేటప్పుడు రకరకాల విషయాలు చెప్పారు. మిత్రుడు వాయిద్ గారు మాట్లాడుతూ ఏంటంటే ముస్లిం సమాజం అభద్రతలో ఉందనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమంటున్నానంటే ఈ ఆలోచన నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ తర్వాత అగ్రీవ్డ్ పార్టీస్ అని చెప్పేసి ఒక సైడ్ అంటే ఒక మైనారిటీ సమాజంలో ఉన్న ముస్లిమ్స్ మాత్రమే అగ్రీవ్డ్ పార్టీస్గా ఉన్నారనే విషయం చెప్పే ప్రయత్నం దయాకర్ గారు చేశారు. అభద్రతలో ఉన్నది ముస్లిమ్స్ ఉన్నారని చెప్పేసి ఎవరు సర్టిఫై చేస్తున్నారు ఇప్పుడు ఈ విషయాన్ని? ఇవాళ ఉత్తరప్రదేశ్లో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. సరే, మీకు ఫలితాలు తెలుసు. 43% మంది ఓట్లు వేశారు భారతీయ జనతా పార్టీకి అని చెప్పారు. మళ్ళీ అదే శాతం ఇప్పుడు వస్తే ఎస్ వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉన్నట్లు అని చెప్పేసి. ముజఫర్నగర్లో అల్లర్లైనా, మరో దగ్గర చిన్న చిన్న స్ట్రే ఇన్సిడెంట్స్ అయినా కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వము నాన్ బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ప్రేరేపించారనే విషయం మీద రకరకాల భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ద గవర్నమెంట్ ఇస్ అట్ లిబర్టీ టు టేక్ ది యాక్షన్ ఆ టైంలో. కాబట్టి వాళ్ళ అగ్రీవ్డ్ పార్టీస్ అనేది ఒక సైడ్ని మనం డిస్కస్ చేయడం మూలాన ఇవాళ మళ్ళీ అమికబుల్ సొల్యూషన్కి పోకుండా ఉండే ప్రయత్నము కొంతమంది చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడే నేను ఒప్పుకోనని చెప్పేసి ఓవైసీ గారు లాంటి వాళ్ళు మాట్లాడటం, నేను ఒప్పుకోనని చెప్పేసి, మరి ఇప్పుడు ఎవరు స్వాగతించారు, ఎవరు ఒప్పుకోనంటున్నారు, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు డిసైడ్ చేయండి హూ ఇస్ ది అగ్రీవ్డ్ పార్టీ. అంటే వాళ్ళు న్యాయం జరగదేమో అనే ఆందోళనతో అంటున్నారు. న్యాయం జరగదు ఎప్పుడు వస్తుంది? మీరు చర్చకు కూర్చున్నప్పుడు, మీరు మీడియేటర్స్ని ఎన్నుకున్నప్పుడు, ఆ యొక్క చర్చ ముందుకు పోయినప్పుడు, చర్చలో ఉన్నటువంటి ఎవరెవరు అక్కడ కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నారు, ఏ రకమైన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆ చర్చలో ఉన్నాయి. ఈ చర్చకు ఇప్పుడు ఏ చర్చ అయినా కానీ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద అవుతుంది. నేను మీరు ఒక కామన్ డీల్ మీద కూర్చున్నప్పుడు, ఇక్కడ కామన్ డీల్, అక్కడ అందరికీ అమికబుల్ రిజల్యూషన్ అంటే ఒక సామరస్యపూర్వమైనటువంటి నిర్ణయం రావాలా, శాంతియుత పరిష్కారం రావాలి. దట్ ఈస్ ది కామన్ గ్రౌండ్. ఆ కామన్ గ్రౌండ్ మీద మీ షరతులు మీకు, లేదా మీ అంశాలు మీకు, నా షరతులు నాకు, నా అంశాలు నాకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నిర్మోహి అఖాడా ఉంది, లేకపోతే హిందూ మహాసభ ఉన్నది, తర్వాత మరొక ఆర్గనైజేషన్ ముస్లిం ఆర్గనైజేషన్ ఉంది. ఈ మూడు సున్నీ లాబోర్డ్ మన సున్నీ వాళ్ళు కూర్చోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూర్చుంటారా ఎవరనేది ఇప్పుడు ఒక ఇట్స్ ఏ బ్రాడ్ గ్రౌండ్ టు డిస్కస్ విత్. కానీ ఈ సమయంలో ఒక మంచి వీరే చెప్పారు, చారిత్రాత్మకమైన నిర్ణయం అవుట్ ఆఫ్ ద కోర్టుకి వెళ్ళమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు, ప్రభుత్వాలు నిర్ణయాత్మకమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, ఎటువంటి అనవసర ప్రలోభాలకు లొంగేటువంటి ప్రభుత్వాలు లేనప్పుడు, మొత్తం జాతి ఆ ప్రభుత్వాలని, ఆ నాయకత్వాన్ని నమ్మి వాళ్ళ అధికారం చేపడుతున్నప్పుడు, ఇవాళ ఉత్తరప్రదేశ్లో కూడా ముస్లిమ్స్లలో, ఇతర మైనారిటీ వర్గాల్లో నరేంద్ర మోడీ గారి అనుకూలమైన ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో వస్తే ఏదో జరిగిపోతుందని చెప్పేసి భయాందోళనలను క్రియేట్ చేసినా కానీ ప్రజలు వాళ్ళందరినీ దూరం తరిమి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, అక్కడ కాస్ట్ పోలరైజేషన్ కాదు, డెవలప్మెంట్ పోలరైజేషన్ అయింది. ఒక మంచి ఉత్తరప్రదేశ్, అందుకే చెప్పారు ప్రధానమంత్రి గారు ఉత్తమ్ ప్రదేశ్గా తీర్చిదిద్దామని చెప్పారు. ఈ ఉత్తమ్ ప్రదేశ్లో ఇవాళ ఈ రామ మందిరానికి సంబంధించి కూడా ఒక మంచి డెసిషన్ రావాలని చెప్పేసి, శాంతిపూర్వకమైన డెసిషన్ రావాలని చెప్పేసి, తర్వాత న్యాయబద్ధమైనటువంటి డెసిషన్ రావాలని చెప్పేసి, అందరి మనోభావాలకు అనుగుణంగా ఉన్నటువంటి డెసిషన్ రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కూడా కోరుకుంటుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ డివైడ్ తెచ్చేటువంటి ప్రయత్నము, ముందే ఆ ప్రయత్నాన్ని తుంగలో దొక్కేటువంటి ప్రయత్నము, ఆదిలోనే అంశపాదులుగా మాడే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి రకరకాల వర్గాలు మనం కోరాల్సిన అవసరం. రైట్, అవాయిద్ చెప్తూ తర్వాత అభద్రతాభావం నుంచి బయటికి రావాలి, రాలేరండి. ఎందుకంటే లేరు అంటున్నాను నేను, బయటికి రావడం కాదు, మీ ఒపీనియన్ తప్ప అంటున్నాను నేను. అదే నేను చెప్తున్నాను కదా, దానికి రాలేరు. ఎందుకు రాలేరంటే అభద్రతా భావాన్ని ఇంతకుముందు మనం ఫ్రింజ్ ఎలిమెంట్స్ అనేవాళ్ళం. యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరో ఏదో అన్నారు, అబ్బాయి ఏం పర్లేదు, ఎవరో కొందరు చెప్పేవాళ్ళు, ఇంకొకళ్ళు ఎవరో ఏదో అన్నారు, అబ్బాయి ఎవరో చిన్న వ్యక్తుల అభిప్రాయాలు ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఆర్ టాకింగ్ అనేవాళ్ళు. నో, ది సేమ్ ఫ్రింజ్ ఎలిమెంట్ ఆయనే చెప్పిన విషయాల్లో ఫ్రింజ్ ఎలిమెంట్ అని చెప్పిన బీజేపీ పెద్ద పెద్ద నాయకులు చెప్పిన ఉన్నట్టు ఆయనే ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి చీఫ్ మినిస్టర్. సో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈస్ ది ఫ్రింజ్ ఎలిమెంట్ హ్యాస్ టేకెన్ ఓవర్, దట్ హ్యాస్ బికమ్ ది మెయిన్ ఎలిమెంట్. సో అభద్రత నుంచి బయటకు రావడం అనేది అంత తేలికైన విషయం కాదు. రెండో విషయం, మొత్తం ముస్లింలందరూ, ముస్లిం మహిళలు ఒకేసారి అందరూ కలిసి ఓటేశారని, ట్రిపుల్ తలాఖ్ అనే సమస్య మీద కనుక ముస్లిం మహిళలు ఓటు వేసి ఉన్నారని మీరు భావిస్తున్నట్టయితే
ముస్లింల వివాహాల్లో 60-70% విడాకులు అయిపోతున్న పరిస్థితుల్లో మాత్రమే అది ఎన్నికల సమస్య అవుతుంది. ఏదైనా సరే విడాకులు అనేవి ఎన్నికల సమస్య అవ్వాలంటే ఆ సమూహంలో విడాకుల పర్సంటేజ్ విపరీతమైన స్థాయిలో ఉంటేనే. మీరు నాకు డేటా చూపించగలరు, నేను చూపించగలను మీకు డేటా. హిందూ విడాకుల రేట్లు ఎలా ఉన్నాయి, ముస్లిం విడాకుల రేట్ ఎలా ఉంది, జ్యుడిషియల్ సపరేషన్ ఎలా ఉంది. ముస్లింలో జ్యుడిషియల్ సపరేషన్ లేదు, విడాకులు అయితే విడాకులు అయిపోతాయి. సో అది ఎన్నికల సమస్య అయ్యే స్థాయి లేదు. అలాంటి సమస్య మీద అందరూ కలిసి ఓటేశారని అంటాం. ఏమిటంటే ఒక్క ముస్లింకి కూడా వాహిద్ గారు, ఐఎమ్ సారీ, మనం కాస్త మనం డిబేట్ అవుతున్నాం కానీ ఒక్క నిమిషమే నేను పాయింట్లో వచ్చేస్తాను. యాక్చువల్గా చెప్తుంది ఏమిటంటే ఒక్క ముస్లిం కూడా సీట్ ఇవ్వకుండా వీఆర్ అగైనెస్ట్ ముస్లిమ్స్, మేము అపీజ్మెంట్ చేయడం అని ఏ సిగ్నల్ అయితే ఇచ్చారో అదేవిధంగా త్రిపుల్ తలాక్ లాంటి సమస్యను తీసుకొచ్చి కూడా వాళ్ళని మేము అణిచేసామన్న సిగ్నల్ని ఇవ్వడం, దాంతోపాటు వాళ్ళ మహిళలు కూడా మనకే ఓటేసారు చూడండి అని చెప్పి తమ ఓట్ బ్యాంక్ ఏదో ఉందో ఆ ఓట్ బ్యాంక్ను ఇది యాక్చువల్గా సైకాలజికల్ పొలిటికల్ గేమ్ ప్లాన్. ఇదే సోషల్ అమర్త్య సేన్ చెప్పే మాటల్లో చెప్పాలంటే దిస్ ఈజ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కన్సెంట్. అది జరుగుతుంది. దీన్ని మనం ఇంకో రకంగా తీసుకుంటాం. కొంచెం మనం డైగ్రెస్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ, సారీ. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఒక్క నిమిషం, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కన్సెంట్ అంటే నోమ్ చామ్స్కీ, నాట్ అమర్త్య సేన్. ఏమంటే మీరు ఇదేదో మ్యానుఫ్యాక్చర్డ్ మ్యాండేట్ లా చెప్తా ఉన్నారు. ఇదే అంశాలని కాంగ్రెస్ పార్టీ లేకపోతే సరే మీరు ఎవరైతే మెస్సియాలనుకున్నారో వాళ్ళందరూ ప్రచారం చేశారు. కానీ అక్కడ ప్రజలు నమ్మలేదు. సరే వాహిద్ గారు ఈ ప్రాంతమా ఆ ప్రాంతం అందరం ఇక్కడ వాళ్ళమే, అక్కడ విషయాలను అవగాహన చేసుకొని మాట్లాడుతూ ఉన్నాం. కానీ రామచంద్రమూర్తి గారు వారు ప్రత్యక్షంగా వెళ్ళొచ్చారు, కొంతకాలం మా దయాకర్ కూడా వెళ్ళొచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మహిళలనే చెప్పట్లేదు. ట్రిపుల్ తలాక్ అనే అంశం ఒకటి, ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈ అంశం ఉంది కాబట్టి మాకు ముస్లిమ్స్ ఓట్లేశారు, ఈ అంశం ఉంది కాబట్టి మాకు ముస్లిమ్స్ ఓట్లేశారు, నరేంద్ర మోడీ గారు మరొకరో ప్రచారంలో కూడా ఎక్కడ కూడా ఈ అంశాలను పూర్తిగా మాట్లాడినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు. మీరు మీడియాలో ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా మిస్రూల్ మీద దృష్టి పెట్టినట్టుగా ఒక విషయం నేనేంటంటే మీరు మీడియాలో జరిపిన అనేక రకాల చర్చల్ని సారాంశంగా తీసుకొని అది బీజేపీ వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇట్లా వచ్చిందనేటువంటి ఒక క్లౌడ్లో మీరు ఉండకండి. మేము మాట్లాడినటువంటిది, మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో పూర్తిగా ఏ నాయకుడు మాట్లాడినా ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి పోవాలి, గూండారాజు పోవాలి, అభివృద్ధి ఉండాలి, అవినీతి పోవాలి, గూండారాజు పోవాలి, కుటుంబ పాలన పోవాలని చెప్పేసి పోట్లాడని తప్పితే పోలరైజేషన్ మీరు అన్న కాస్ట్ పోలరైజేషన్ చేయలేదు. కాబట్టి అభద్రతలో నుంచి రారు అని చెప్పండి, చెప్తున్నాను సార్. ఇష్యూ నుంచి దూరం మన ఇష్యూ నుంచి దూరం పోతున్నాం. దయాకర్ రవి గారు మాట్లాడుతూ అంటారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకురొద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం అయోధ్య రామ మందిర వివాద పరిష్కారానికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన సూచన గురించి మాట్లాడుతున్నాం. కొంచెం తప్పినట్టున్నాం, పక్కకు పోయినట్టున్నాం, ఇతర అంశాలు కూడా వచ్చినాయి. దయాకర్ చెప్పండి. ఒకటి, ఇంతకుముందు మిత్రులు మాట్లాడినప్పుడు అగ్రీవుడ్ పార్టీ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ముస్లింల యొక్క ఆత్మగౌరవానికి అది ప్రతీకగా అనుకుంటున్న బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగింది. వాళ్ళు బాధితులు, వాళ్ళు ఈరోజు దాన్ని సంరక్షించుకునే పనిలో ఉన్నారు. అంటే ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఎస్, అది తేల్చమనే మనం పోయింది కోర్టుకు. చరిత్ర మూలాలను తెలుసుకుని నాయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి పోయి రాముడు పుట్టిండా ఈడ ఎవది ఏంది కథ అని చెప్పి అడిగటానికే మనం వెళ్ళిపోయాం. దీని మీద ఎంత పెద్ద చర్చ జరిగింది 25 సంవత్సరాల్లో ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ముస్లిం వర్సెస్గా జరుగుతున్న ఈ చర్చలు, ఇది మనం ఏదో ఇంటెలెక్చువల్గా డిబేట్ చేయబట్టి ఇది ఇట్లా నడుస్తున్నది. కానీ ముస్లిం వర్సెస్గా జరుగుతున్నాయి డిబేట్లు ఇట్లనే ఉంటే బాగుంటుంది, పరిష్కారాలు సాధ్యం అవుతాయి. అయితే నేనేమంటున్నా అమర్ గారు, అంటే కొంత కాంట్రానే ఇది. ఈ దేశంలో మేము ఉండము అని ముస్లింలు చెప్తే మనం పాకిస్తాన్ ఒక దేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఉండే ముస్లింలు మేము ఎక్కడికి వెళ్ళామంటే వాళ్ళని ఇక్కడ ఉంచినాం. 35 కోట్లు ఉన్నప్పుడు 3 కోట్లు ఉన్నారు, ఇలా 133 కోట్లు ఉన్నప్పుడు 21-22 కోట్లు ఉన్నారు. ఇప్పుడు 21 కోట్ల మంది మైనారిటీలు ఉన్నారు కాబట్టి 125 కోట్లు మైనారిటీ 25 కోట్లు సరే 25 కోట్లు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం 110-107 కోట్లు మనం ఉన్నాం కాబట్టి మెజారిటీ హిందువులు అనండి సరే, వారు హేతువాదులు కాబట్టి ఎవరైనా కానీ సరే, హిందువులు లేకపోతే నాన్ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మెజారిటీ లా అనే పద్ధతిన పోతే సమస్యలు మరింత పెరుగుతాయి. ఇప్పుడు ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్లో సగం బడుగులే సార్, కన్వర్టెడ్ ముస్లిమ్స్ ఉన్నారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఈ దేశవాసులే, ఇక్కడ పుట్టిన వాళ్ళే, ఇక్కడ ఉన్న బీసీలే, ఇక్కడ ఉన్న ఎస్సీలే, ఇక్కడ ఉన్న ఎస్టీలే. కాబట్టి వీళ్ళ పట్ల శత్రుత్వం మనం పెంచుకోవద్దు. ఇప్పుడు నేను ఒక మాట విన్నా, నేను దీంట్లో అంటే మా మిత్రుడి పెట్టింది, బౌద్ధారామాల్ని విధ్వంసం చేసి ఈరోజు
హైందవ దేవాలయాలు నిర్మించబడ్డాయి. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి ఈరోజు మసీదులు కొన్ని ఏర్పాటు చేసింది. ఇంతెందుకు శ్రీకృష్ణ జన్మస్థలమైన మధురలో పక్కనే మనకు మసీదు కనపడుతుంది. మరి ఆయన పుట్టిన ప్రాంతంలో ఇది ఎందుకు ఉంది అని అంటే ఇది వివాదాస్పదమే. కానీ ఈ సెన్సిటివ్ అంశాలతో వ్యక్తి మీరు గమనించినట్టయితే దేశంలో చాలా చోట్ల గుళ్ళతో పాటు మసీదులు కూడా కనిపిస్తాయి. ఒక్క నిమిషం సార్, వ్యక్తి వైరుధ్యాలను వ్యవస్థ వైరుధ్యాలుగా మార్చి రాజకీయ ప్రయోజనాలకు ఎవరు ప్రయత్నం చేసినా అది తప్పే. ఇప్పుడు ఒక చారిత్రాత్మక జంక్చర్ ఇక్కడ కనబడుతున్నది. ఒకవేళ ఇది మెచ్యూర్ అయిన సమాజమే అయితే, హిందూ ముస్లింలు ఐక్యతతో కలిసి ఉండాలనుకుంటున్న సమాజమే అయితే, మనతో సహా అందరం కూడా ఈ సమస్య పరిష్కారంతో వందల సమస్యలు ముడిపడి ఉన్నాయి. ఇది చాలా పెద్ద సమస్యగా మనం ఇప్పుడు దేశం మొత్తానికి రామ మందిర నిర్మాణమే బీజేపీని అధికారం తెచ్చిందన్న ఒక ఆ కోణం నుంచి ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఈ దేశ అస్తిత్వం. కానీ దయాకర్ గారు, ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా కూడా ఒకటి అబ్జర్వేషన్ మనం చూడాల్సింది ఏమిటి అని అంటే, మొన్నటి జరిగిన యూపీ ఎన్నికల్లో రామమందిర ప్రస్తావన తెచ్చింది బీజేపీ, తప్పనిసరిగా రామమందిర నిర్మాణానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చినప్పటికీ ఇతరేతర అంశాల మీద కూడా చాలా ఎక్కువ స్ట్రెస్ పెట్టింది. ఇంత శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ కుటుంబ పాలన గురించి కానీ, లేకపోతే అక్కడ ఇతరేతర అంశాలను కూడా చాలా పనిచేసినాయి. ఇది ఒక్కటే కాదు, కేవలం రామ మందిరం మాత్రమే తీసుకొని వెళ్ళింటే చర్చ వేరేగా ఉండేది. అదే అదొక పెద్ద ప్రచారం జరిగింది. ఏమని అంటే ఈసారి డెవలప్మెంట్ అజెండా, నిజానికి రామ మందిరం అనే ఏకైక ఎజెండాతో పోయినాడు బీజేపీ ఓడిపోయింది. యూపీలో కూల్చిన తర్వాత ఓడిపోయారు. బాబ్రీ మసీదును కూల్చిన వెంటనే జరిగిన ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు. 3 చోట్ల ఓడిపోయారు. ఒక రాజస్థాన్ తప్ప కేవలం అక్కడ ఒక్క చోటే కాదు, ఆ తర్వాత కూడా దెబ్బతిన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే మొన్న డెవలప్మెంట్ అజెండాతోనే వెళ్ళారన్నది అది కూడా ఒక అతిశయోక్తి, అది పాక్షిక సత్యం. ఎందుకంటే రెండో భాగం బలమైంది ఉంది. మోడీ పక్కన పెట్టిన, అంటే 2014లో పక్కన పెట్టిన అయోధ్య సమస్యను వాళ్ళు మళ్ళీ అజెండాలోకి తీసుకొని వచ్చారు. ఖబరస్థాన్లు, శ్మశానాలు ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడారు. చాలా స్పష్టంగా ఒక మతతత్వపూరితమైన అజెండా మొదలు పెట్టారు. యోగి ఈయన ఆదిత్యనాథ్ తర్వాత ముఖ్యమంత్రిని చేశారు. ఫ్రింజ్ ఎలిమెంట్స్ అనేవి మెయిన్ స్ట్రీమ్ ఎలిమెంట్స్ అయిపోయినాయి. ఇది ఒక పరిణామ క్రమం అక్కడ జరుగుతుంది. దీనికి దేశం ఎట్లా స్పందిస్తుంది? అది గుజరాత్లో ముస్లింలు ఏం చేశారు? అంతమంది 2000 మంది చనిపోయిన తర్వాత అలా ఢిల్లీలో సిక్కులు ఏం చేశారంటే, ఒక సామూహికమైనటువంటి ఘటనలు జరిగిన తర్వాత సమాజాలు స్తబ్దుగా ఉండటం, లోబడిపోవడం అనేక చోట్ల జరుగుతుంది. కాశ్మీర్లో పండిట్లు ఏం చేశారంటే మనం ఏం చెప్తాం? కేవలం ముస్లింల గురించి నేను చెప్పట్లేదు. కాశ్మీర్లో పండిట్లు అక్కడక్కడ తలదాచుకుంటున్నారు. కాబట్టి దీన్ని బట్టి కాశ్మీర్లో పండితులు ఇంకా లోబడిపోయారు, వాళ్ళు అక్కడ ఉన్న ఉగ్రవాదానికి వాళ్ళు తలవంచారంటే ఎంత అవాస్తవమో, మిగిలిన చోట్ల ముస్లింలకు అభద్రత లేదు అంటే కూడా అంతే అవాస్తవం. ఇది హిందూ ముస్లిం సమస్య. ముస్లింల్లో ఒక అభద్రత ఉన్నమాట నిజం. అసలు ఆ హిందువుల్లో, దళితుల్లో కూడా ఒక అభద్రత ఉన్నమాట నిజం. విస్తారమైన వాళ్ళల్లో ఈ అభద్రత వాతావరణంలో ఒప్పించడం జరుగుతుందా, ఒప్పందం కుదురుతుందా అనేది ఇక్కడ వచ్చే ఒక పెద్ద ప్రశ్న. ఒప్పందం కుదిరితే వారు అన్నారు కదా మీడియాలో ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత చాలా పెద్దగా వచ్చిందేంటి, ఈయన బాబులను పిలిపించాడు, మతకలహాలు ఉండకూడదని చెప్పాడని. కానీ అంతకు ముందు రోజు మొదటి రోజు ఆయన చేసింది ఏంటంటే వధ్యశాలలు మూసేయడం. మహారాష్ట్రలో వాళ్ళు చేసిన పని అదే, ఉత్తరప్రదేశ్లో వాళ్ళు చేసిన పని అదే. నిజానికి కేవలం ముస్లింలకు సంబంధించి కాబట్టి చాప కింద నీరులాగా ఒక పెద్ద ఎజెండా ప్రవహిస్తుంది. ఆ నేపథ్యం సందేహాలు. కానీ అఖిలేష్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జియో రిలీజ్ చేసినట్టున్నారు దీనికి సంబంధించి. అమలు చేసిన మొదటి చర్య ఇది, అమలు చేసిన మొదటి చర్య ఇది. కానీ మీడియాలో ఏమొచ్చిందని, కానీ ప్రభుత్వం కొనసాగించే కదా. మహారాష్ట్రలో ఫడ్నవీస్ కూడా అదే చేశాడు. ఫడ్నవీస్ కూడా అదే చేశాడు. కాబట్టి ఇక్కడ ఒక స్పష్టమైన మతతత్వ రేఖలు గీయబడ్డాయి. అయినా సరే పరిష్కారం కుదిరితే నేను చాలా మంది మేధావులు, ఈవెన్ లెఫ్ట్ మేధావులు కూడా 2014 ఎలక్షన్స్లో ముస్లిమ్స్ కూడా ఓట్లేశారు కాబట్టే మోడీ గారికి అంత పెద్ద ఎంపీ సీట్లు వచ్చాయి, ఈసారి ఆ స్థాయిలో వచ్చే అవకాశం లేదని చెప్పేసి చాలా ఆశాభావంతో ఉండి మళ్ళీ నిరుత్సాహపడ్డ తర్వాత స్పష్టమైన తీర్పు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు మీరు మతతత్వమైన అజెండాను ముందు పెట్టారని చెప్పేసి రవి గారు చెప్పడం అనేది సత్యదూరం. అది చెప్పలేదు. ఖచ్చితంగా ఎజెండాలో అదొక అంశం మాత్రమే ఉండింది, కానీ డెవలప్మెంట్ ఎజెండాలో పోయినాము. ఇంకోటి మీరు అన్నారు ఖబరస్థాన్ మాడారు, ఇది మాడారు. ఖచ్చితంగా ములాయం సింగ్ యాదవ్ గారు, అఖిలేష్ సింగ్ యాదవ్ యొక్క ప్రభుత్వ వ్యవహార శైలి గురించి మాట్లాడకుండా గురించి మాట్లాడతాము.
గుండారాజ్ చేసినప్పుడు అన్ని వర్గాల వాళ్ళు చేశారు కదా, ఈ గుండారాజ్ అన్సారీలు వచ్చారు, లేకపోతే కుందన్ రాజ్ భయ్యాలు ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే బేసికలీ అక్కడ ఎక్కడ కూడా ఆ ప్రభుత్వం, ఇక్కడ కూడా చెప్తా ఉన్నాను, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉదారవాద శైలి ఉండే. జగ్నేకి రాత్రి రోజున మీరు 3 దాకా హోటల్ తెచ్చుకుంటా లైట్లు తెచ్చుకుంటే కూడా ఎవరేం మాట్లాడరు. కానీ గణేష్ చవితిలో మీరు ఒక 2 మైకులు ఎక్కువ పెట్టుకుంటే మాత్రం పోలీస్ ఆఫీసర్లు అందుకనే మతతత్వ ఎజెండా మేము చేయలేదు. నేనేమంటే ఉదారవాద రాజకీయం నడిపిన వాళ్ళకే బుద్ధి చెప్పారు ప్రజలు. ఇవాళ ఇదంతా డోంగుబాజీ రాజకీయం నడుస్తూ ఉన్నది. ఇక్కడ వీళ్ళందరూ ఓట్ల కోసం మమ్మల్ని వాడుకుంటారనే సత్యం గ్రహించిన తర్వాత వాళ్ళు ఓటేసారే తప్పితే ఈ అన్ని మీరు చెప్పిన ఈ రకమైన ప్రచారం ఇప్పుడు సరికాదు. తీర్పు కోర్టు ఏ కారణం చూపించి అయితే దీన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలని చెప్పిందో, ఏంటి ఇది సెంటిమెంట్ ఇష్యూ, ఎమోషనల్ ఇష్యూ కాబట్టే ఇది బయట పరిష్కారం కాదు, అది ఇది కోర్టే పరిష్కరించాలి. కోర్టు అంటే ఇక అల్టిమేట్ కాబట్టి దాన్ని ఎవరు ధిక్కరించరు. ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని అమలు చేస్తారు, ఒప్పుకుంటారు, ఆమోదిస్తారు. ఎందుకంటే ఒప్పుకోకపోవటం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది, అర్థం చేసుకుంటారు. కాబట్టి కోర్టు విస్తృత స్థాయి బెంచ్ రాజ్యాంగ పీఠం తీర్పు ఇవ్వాల్సిందే. ఇది ఎప్పటికైనా అదే పరిష్కారం దీనికి బయట పరిష్కారం కాదు. ఎందుకంటే ఎమోషనల్ ఇష్యూ, ఇది సెంటిమెంట్ ఇష్యూ. ఎవరు ఒప్పుకుంటారు? ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తప్పితే అన్ని పక్షాలకి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ రాదు, అది అసాధ్యం. కాబట్టి ఇది కోర్టే చేయాలి. కానీ ఒక్కటి సార్, ఇప్పుడు మీరు కోర్టే చేయాలంటున్నారు పైగా అంటే కోర్టు ఎన్నేళ్ల తర్వాత చెప్తుంది, ఇన్నేళ్ళు దాని దగ్గర పెట్టుకో. దట్స్ వన్ థింగ్. ఇన్నేళ్ల తొందర పెట్టుకొని ఇన్నేళ్ల తర్వాత చెప్తుంది ఒకటి. రెండోది మీరు అన్నట్టు కోర్టే పరిష్కరించాలంటే కోర్టు ఇద్దరికి న్యాయం చేయజాలదు కదా. దానికి ఏం చేయాలంటే ఈ సమాజం ఏం చేయాలి, రాజకీయ పక్షాలు ఏం చేయాలంటే కోర్టు ఏం తీర్పు ఇచ్చినా కూడా మేము ఆమోదిస్తామని సర్వమత ఒక అంగీకారం రావాలి. అన్ని పక్షాల వారు అంగీకరించాలి. వాట్ ఎవర్ ది డెసిషన్ టేకన్ బై ది కోర్ట్ విల్ అవాయిడ్ బై ఇట్ అని ఒక అంగీకారం అట్లాంటి తయారు చేయడానికి, కన్సెన్సస్ రావడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి, రాజకీయ పార్టీలు ప్రయత్నం చేయాలి, సమాజం ప్రయత్నం చేయాలి. దానికి ఒకటి ఉంది అమర్ గారు, మత సంస్థలు ప్రయత్నం చేయాలి, అన్ని సంస్థలు ప్రయత్నం చేయాలి. కోర్టు ఏం చెప్పినా సరే మేము దాన్ని ఆమోదిస్తాము. ఎందుకంటే ఇది రాజ్యాంగ పీఠం, ఇది దానికి ఇంకా మించింది ఉండదు. సుప్రీంకోర్టులోనే అత్యున్నత పీఠం అది. కాబట్టి దాన్ని మించింది కాబట్టి దాన్ని మేము ఆమోదిస్తాము, దాని వ్యతిరేకంగా మాట్లాడము, ఏం చేయము అని అందరూ అంటే దానికి అట్లా ప్రిపేర్ చేసే సమాజాన్ని అదే గొప్ప సేవ అవుతుంది. మూర్తి గారు చెప్పిన దానికి ఒక చిన్న అమెరికా అయితే అందరూ మాటల్లో అంగీకరిస్తున్నారు, కానీ విశ్వాసం అనేది చట్టానికి అతీతమైందని ఒక నినాదం తీసుకొని వచ్చిన వాళ్ళు దానికి లోబడి ఉంటారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. అసలు ఈ సమస్య అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఖసం రామ్కి ఖాతా హై మందిర్ వహీ బనాతా హై అనే ఒక నినాదం అద్వానీ గారిని లోక్సభలో కూడా అడిగారు. మీరు పార్లమెంట్లో ఇట్లా ప్రమాణం చేశారు, అట్లా చేశారు, రెండింటికి క్లాష్ వస్తే మీరు ఏం చేస్తారని. వీ షుడ్ ఆల్సో రిమెంబర్ దట్ కళ్యాణ్ సింగ్ హెస్ ప్రామిస్డ్ సుప్రీం కోర్ట్, వైలేటెడ్ ఇట్ అండ్ అండర్గానే 1 day పనిష్మెంట్. సుప్రీంకోర్టు ఆయనకు ఒక రోజు పనిష్మెంట్ కూడా ఇచ్చింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. సమయం తక్కువ ఉంది, చాలా బ్రీఫ్గా మాట్లాడారు. We will explore all the ways to construct the Ram temple అన్న మాట వస్తుంది, కానీ we will explore all the ways to solve the problem. మొదటి విషయం. రెండో విషయం అగ్రివుడ్ పార్టీ అనే విషయానికి 1-2 సెకండ్లు చెప్తాను. అగ్రివుడ్ పార్టీ అనేది ఎందుకని మనం జస్టిఫైబుల్ అవుతుందంటే, ది డార్క్ నైట్ ధీరేంద్ర ఝా కృష్ణకాంత్ ఝా వీళ్ళు రాసిన పుస్తకంలో ఏం జరిగింది అనేది క్లియర్గా ఉంది. ఇప్పుడు చరిత్రలోకి మనం వెళ్ళాల్సిన పని లేదు. సో అగ్రివుడ్ పార్టీ అలా అయ్యింది, కూల్చివేత జరిగింది కాబట్టి అగ్రివుడ్ పార్టీ అయింది. సో అగ్రివుడ్ పార్టీ కాబట్టి వీళ్ళు. రెండోది కోర్టు కేసు, కోర్టు తీర్పు ఎప్పుడు కూడా ఇద్దరిని సంతోషపరచదు. ఖచ్చితంగా ఒక పార్టీ దానికి పరిష్కారం సూచించినారు. అందువల్ల కోర్టుకే వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణంలో ఒక పార్టీ పూర్తిగా ఒత్తిడిలో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, రెండవ పార్టీ పూర్తి పై చేయిలో ఉన్నప్పుడు బయట పరిష్కారం అనేది ప్రజాస్వామికంగా ఒకవేళ పరిష్కారం జరిగినా సరే రేపు పొద్దున చరిత్రలో ఇది మెడలు వంచి చేసిన పరిష్కారం అన్న పేరు మిగిలిపోతుంది. కోర్టు తప్ప అంటే సుప్రీంకోర్టు మీద మనం కామెంట్ చేయజాలం, కానీ సందిగ్ధంతో ఇచ్చిండ్రా సమాచారం లేకుండా ఇచ్చిండ్రా అనే అంశం ఆలోచించాల్సిన అవసరం అవుతుంది ఇక్కడ. అంటే రాముడు పుట్టిన చరిత్ర తెలియక, 1000 ఏండ్ల చరిత్ర తెలియక దీన్ని పరిష్కారానికి పార్టీలనే మీరు పరిష్కరించుకోమని అన్నారా, లేదు అని అంటే పరిష్కారానికి ఒక ఎత్తుగడగా వీళ్ళ దగ్గరికి వచ్చిండ్రా అనే దాని మీద కూడా నాకు కొంత సంశయం ఉన్నది. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా సామాజిక ఆలోచనలో మార్పు వచ్చిందా లేదంటానికి మాత్రం ఇది లిపిడ్ టెస్ట్ లెక్క మనం చూడాల్సిన అవసరం లెక్క చూడాలి. అన్నిటికంటే ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ను మనం విమర్శలు, నేనైతే చాలా మాటలు అన్నా ఆయనైతే. ఎందుకు అంటే
అంటే ఇక నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను సన్యాసిన అయ్యో రావాలి, లేకపోతే ఫాదర్ నన్ను అయ్యి రావాలి, లేకపోతే ఇప్పుడు ముల్లానైనా రావాలనే ఒక దానికి అంకురం పడ్డది ఇక్కడ. అంటే సన్యాసులు కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, ముఖ్యమంత్రులు కూడా కావచ్చు అని చెప్పిన ఒక కొత్త ఉదాహరణ అది. కాబట్టి వీరికి గతంలో కూడా అయినారు కొంతమంది, ఉమాభారతి అయినారు. అంటే సార్ ఇప్పుడు ఈయన డైవర్ట్ అవుతుంది కానీ నేను చాలా అంశాలు ఇక్కడ ఆదిత్యనాథ్ మీద వచ్చిన ఈ జంక్చర్ లో వచ్చిన విమర్శలకు సరైన సమాధానం చెప్పుకునే ఒక మంచి అవకాశం ఈ రూపంలో వచ్చింది. చూద్దాం. అంటే పదే పదే ఫ్రింజ్ ఎలిమెంట్స్ హ్యావ్ కమ్ టు మెయిన్ స్ట్రీమ్ అన్నారు. దే ఆర్ నాట్ ఫ్రింజ్, దే ఆర్ వెరీ వెరీ ఫెయిర్ అండ్ ఫార్వర్డ్. ఒక్క నిమిషం, they are the fair elements. They have been fair to the society, so they are the fair elements. They have come to mainstream. People have chosen them. పదే పదే అంటాన్ని నేను ఆక్షేపణీయంగా ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. రెండోది ఏంటంటే ఇవాళ భారతీయులందరికీ న్యాయం చేయగలిగే ప్రభుత్వాలు ఇక్కడ కేంద్రంలో ఉంది, అక్కడ రాష్ట్రంలో ఉంది. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరందరూ కోరుకున్నట్లే ఒక మంచి నిర్ణయం కావాలని చెప్పి అందరం కూడా కోరుకుంటాం. మీరు అగ్రీవ్డ్ పార్టీగానే మీ డెఫినేషన్ మీకుంటే బ్రిటిష్ వాడు వచ్చి ఇక్కడ రాసినా, చరిత్రకారులు ఎవరు రాసినా కానీ అక్కడ అంతకుముందు రామ మందిరం ఉంది, రాముడి గుడి ఉందని చెప్పారు. రాశారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా తవ్వి కింద రామ మందిరం ఉందని చెప్పారు. కాబట్టి ఇవన్నీ జరిగిపోయినాయి. దేవాలయాలను పడుకొట్టి మసీదులు కట్టించారు అంటే మనం చరిత్ర తిరిగి తవ్వుకోండి. శ్రీధర్ గారు నేనేమంటున్నా అంటే మీరు మాట్లాడండి. నేనేమంటున్నా అంటే మూర్తి గారు చెప్పినట్టుగా మొత్తం సమాజం అంతా సుప్రీంకోర్టు ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటాం అని అనే పరిస్థితి వచ్చినాడే దానికి నేనేమంటున్నా అంటే అగ్రీవ్డ్ పార్టీ అని మీరు ఇచ్చుకున్న డెఫినేషన్ కి ప్రతిగా ఇటువైపు కూడా అగ్రీవ్డ్ ఫర్ ఇయర్స్ టుగెదర్, డికేడ్స్ టుగెదర్, సెంచరీస్ టుగెదర్. యోగి ఆదిత్యనాథ్ సింగ్ అని చెప్పానండి, రేపు సుప్రీంకోర్టు రాజ్యాంగ పీఠం ముస్లింకి అనుకూలంగా తీర్పిచ్చినా కూడా మేము దానికి కట్టుబడి ఉంటాం అనమానండి. యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా అనాల్సిన మాటలన్నీ అన్నారు. గతంలో నరేంద్ర మోడీ గారిని అన్నారు, ఆయన ప్రధాని అయ్యాడు, ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. రేపు పొద్దున వీళ్ళందరూ కూడా ప్రజారంజంగా ఉన్నటువంటి పాలన ఇస్తారు. మేము మళ్ళీ మళ్ళీ ప్రజల మనసులు గెలుచుకుంటాము, శాశ్వతంగా ఉంటాము. ఏంటంటే ఇక్కడ ఒక అమికబుల్ సొల్యూషన్ రావాలని కోరుకుంటున్నప్పుడు దాని ముందే సన్నాయి నొక్కులు నొక్కొద్దనేది వాళ్ళే అన్నమాట అండి. అది వాలంటీర్స్ డే అయినప్పుడు వాళ్ళు ఫ్రింజ్ ఎలిమెంట్స్ మాకు సంబంధం లేదని ఎన్నికలు అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఎవరవుతాడనే విషయంలో అన్ని మీడియా సంస్థలు కూడా 4-5 పేరు చర్చించారు. కానీ యోగి అవుతాడు అనుకోలే, అంటే ఆయన ఫ్రింజన్మెంట్ గానే భావించారు అప్పటి వరకు. ఈయనకి మెయిన్ ఆయన ప్రజామోదం నాయకుడిని ఫ్రింజ్ ఎలిమెంట్స్ గా ఉన్న కొన్ని పార్టీలు మాట్లాడాన్ని మీరు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ తీసుకుంటే నేను రామచంద్రమూర్తి గారికి అట్లాగే సారీ సమయం అయిపోయింది మనకు. రవి గారికి కూడా కృతజ్ఞతలు. ఇవాళ ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా కూడా అందరూ కోరుకునేది అయోధ్యలో రామ మందిరానికి సంబంధించిన వివాదం పరిష్కారం కావాలని. అయితే ఇది నిజంగానే సుప్రీంకోర్టు సూచిస్తున్నట్టుగా కోర్టు వెలుపల, న్యాయస్థానం వెలుపల కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసే స్థితి 25 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఉన్నదా? ఆ పరిస్థితి, ఆ వాతావరణం ఏర్పడిందా? ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే భావజాలం కలిగిన ప్రభుత్వాలు ఉన్నాయి. వారేమైనా కూర్చొని పరిష్కారం చేసుకొని బహుళ ప్రజామోదాన్ని పొందే ఆలోచన ఏమైనా చేస్తారా చూడాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.